ఖమ్మం జిల్లా పింజరమడుగులో ఉద్రిక్తత నెలకొంది. ఇంటి స్థలం వివాదంలో దళిత మహిళలు, గ్రామ పెద్దలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కామెపల్లి మండలం పింజరమడుగులో గతేడాది నుంచి ఇంటి స్థల విషయంలో మాదిగల మాన్యమంటూ దళిత మహిళా భర్త అడ్డుపడుతున్నాడు. అయితే అది బీసీ వ్యక్తికి సంబంధించిన భూమి అని రెవెన్యూ అధికారులు తేల్చారు. తమిళపట్టి సత్యమయ్య గారు, రాంబాబు, గురిపుండి రాంబాబు గారు, కమ్మూరు వీళ్ళు కొట్టారు. కొట్టినందుకు మా నాన్ని ఎందుకు కొట్టారు అని అడగడానికి నేను, మా అమ్మ, మా చెల్లె, మా మరిది రోడ్డు మీద నడుచుకుంటూ అడుగుదామని పోతుంటే అప్పుడే సత్యమయ్య గారు ఎదురైంది. తమిళపట్టి సత్యమయ్య గారు ఎదురైతే ఏంటండి మా నాన్న ఎందుకు కొట్టారు, మరి ఇట్లా కొడితే ఆయనకి ఏమన్నా చచ్చిపోతే మాకు ఎవరు లేరు, మో పిల్లలు, మేమందరం ఆడపిల్లలమే, ఎందుకు ఇట్లా కొట్టారని అడుగుతుంటే మీరు మమ్మల్ని అడుగుడుగాళ్ళు అయ్యారా, అంత పెద్దగా అయ్యారా అనేసి మమ్మల్ని కర్రలు తీసుకొని రోడ్ల మీద ఉరికించుకుంటా మా చెప్పులు, మా చున్నీ, డ్రెస్సులు అసలు ఏమైతున్నాయి కూడా అసలు లేకుండా ఉరికించి కొట్టారు. మమ్మల్ని ఫుల్లు కొట్టారు. చేతులు వాతలు తల చూపించలేని ప్లేస్లలో కూడా వాతలు తగిలినాయి. దమలపాటి సత్యమయ్య గారు, గుజ్జర్లపూడి రాంబాబు గారు అంటే ఆయన కొట్టేటప్పుడు కూడా ఒకటి పదం వాడారు. ఏంటంటే మేము పదవిలో ఉన్నాం, మాది రాజకీయం, నువ్వు ఎవ్వరి దగ్గరకు పోయి చెప్పుకోపో, నీ వల్ల అయింది చేసుకో అనేసి మమ్మల్ని తిట్టుకుంటా కొట్టారు మమ్మల్ని. ఇదొక్క మాట. ఇది ఆడలను కొట్టడం రాజకీయ పరంగా ఏ రాజకీయ నాయకులు ఈ విధంగా చేస్తారు? ఇది మాకు సంబంధం లేదు. అది రాజకీయం అంటే కూడా మాకు తెలియదు. కానీ ఇది ఏ కక్షతో ఏ విధంగా కొట్టారనేది మాకైతే న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం.